హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీ వినాయకులు నిమజ్జనం చేశారా? మా వినాయకుడిని అయితే 9 రోజులు అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాతనే మేమైతే ఇక్కడ మా గల్లీ వినాయకుడిని అట్లనే చేస్తాం. మాకైతే రేపు నిమజ్జనం. ఈరోజు సాయంత్రం అయితే నేను ఉండ్రాళ్ళ పాయసం అనేది మా వినాయకుడి దగ్గర నైవేద్యంగా చేశానండి. అది ఎట్లా నా స్టైల్లో అంటే నాకు ఎట్లా చేసిందో నేను అట్లా చేసిన. మీరు ఎట్లా చేస్తారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసింది అయితే మీకు చూపిస్తా. నేను ఒక అరకిలో బెల్లం తీసుకున్నా. అరకిలో బెల్లానికి ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నా. ముందుగా నేను బెల్లంని ఇట్లా బెల్లం కొంచెం ఆనకం కాకుండా మామూలుగా కరగబెట్టి పక్కన పెట్టుకున్నా. అయితే దానికి ఒక 1/2 లీటర్ పాలనే తీసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టుకొని ఇంకొక పక్కన ఇంకో కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కూడా కొన్ని వేసిన. వీటిని మంచిగా నెయ్యిలో ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, మొత్తానికి వేసుకోకపోయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మనకు దీనికి అమృతంలాగా ఉంటుంది. మనం బెల్లంతో చేసినాం, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినచ్చు. మనకు ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు కూడా పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు. అలాగే నేను పావు కిలో కంటే ఎక్కువ బెల్లము రసం చేసి పెట్టిన. ఈ పావు కిలో కన్నా కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకొని అదే నెయ్యి ఉన్న గిన్నెలోకి కొన్ని వాటర్ పోసి బెల్లాన్ని అనేది కరిగించుకున్న. మంచిగా బెల్లం కరిగిన తర్వాత నేను తీసుకున్న ఒక గ్లాసు, అంటే పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ గ్లాసుడు పిండి అయితే తీసుకొని కొంచెం కొంచెం పోసుకొని ఉండలు లేకుండా మంచిగా నెమ్మదిగా ఈ పిండిని అంతా మనము రొట్టె కంటే బియ్యం రొట్టె చేసుకుంటే ఉప్పుడు అంటారు కదా, మనం వేడి నీళ్ళల్లో పోసుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకొని పెట్టుకుంటే పిండి అనేది మంచిగా వేడికి ఆవిరికి ఉడికిస్తుంది. అట్లా దీన్ని కూడా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మంచి చెంచాతోని అదిమి పెట్టి ఉంచుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం అంతలోపు ఆ పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. నేనైతే 1/2 లీటర్ పాలకు, చిక్కటి పాలకు కొన్ని మామూలుగా లైట్గా కొన్ని నీళ్ళు అయితే పోసుకొని దాన్ని మసలు పెట్టుకున్నా. అట్లనే అదే పాలల నుంచి మనం కొంచెం ఒక స్పూన్ అంత పిండి తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల పాలు పోసుకొని అయితే ఈ పిండిని పలసగా చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ పిండి అనేది పోస్తే మనకు పాయసం అనేది చిక్కగా వస్తుంది. ఇది కలిపి పక్కన పెట్టుకొని మనము ఈ పిండి మెత్తగా చపాతీకి అయితే ఎట్లా విసుకుంటామో పిండి అనేది మంచిగా విసికి ముద్ద వేసుకొని పక్కన పెట్టుకొని మనం చేయికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా ఉండలుగా చేసుకొని, లేకపోతే మనం పొడవు తాలికలుగా కూడా మనం ఇష్టం వచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. అయితే నేను 2 రకాలుగా చేసుకున్నా. కొన్ని ఉండలుగా చేసుకున్నా, కొన్ని చేయి మీద తాల్చి వేసుకున్నా. కొందరు అయితే మనకు ఈ మురుకుల పావులో పెట్టి కూడా వాటిని చేసుకుంటారు, కానీ నేనైతే చేతి మీదనే చేసిన. అట్లనే టేస్ట్ బాగుంటాయని నేను ఎప్పుడు కూడా ఇట్లనే చేస్తా. వినాయకుడికి అయితే తప్పకుండా చేస్తా. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు నాకు వీలు కాలేదు కనుక నేను లాస్ట్ రోజు అయితే వినాయకుడి దగ్గర నైవేద్యంగా ఈరోజు అయితే చేసి పెట్టుకున్నా. ఇలా మనం ముందుగా ఈ కలిపి పెట్టుకున్నట్టు పిండిని మొత్తం ఇలా ఉండలుగా పొడవుగా తాలకలుగా చేసుకొని పెట్టుకొని మనం ముందుగా పాలు ఇంకొక స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. ఆ పాలు మసలిన తర్వాత మనము వీటిని అన్నిటిని వేసుకొని మొత్తంగా వేసుకొని దీన్ని వెంబడే మనము స్పూన్తో కలపొద్దు. ఒక 2-3 నిమిషాల పాటు దాన్ని కలపకుండా మూత వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే పాలు పొంగొస్తే కనుక మూత కొంచెం ఒక పక్క నుంచి పెట్టుకొని మనము వదిలేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మాత్రమే 5 నిమిషాలు ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు వీటిని మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా మెల్లగా చెంచాతో ఇట్లా కలిపి పైకి కిందికి అనుకోవాలి. పైకి కిందికి అంటే ఇవి పాలల్లో మంచిగా ఉడుకుతాయి. ఇవి కొంచెం ఉడకాలి. ఉడకపోతే మనకు పచ్చి పచ్చిగా వస్తాయి. కాకపోతే పిండి మనం ఉప్పినాం కానీ పాలల్లో ఉడికితే పాలు అనేటివి పాలల్లో ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. అట్లనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పాలు పోసి కలిపిన పిండి ఉంది కదా, పొడి పిండి. ఈ పొడి పిండిని కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం ఈ బెల్లం రసం అనేది ఉంది కదా, బెల్లం రసాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా నలకలు అంటే చెత్త కానీ ఏమన్నా ఉంటే ఆ బెల్లంలో పోతుంది. అందుకే మనం ఇట్లా పోసిన తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మనం పొయ్యి మీదనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లం అనేది కూడా మంచిగా పాయసానికి పట్టుకుంటే, పాలకు కూడా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇలా వేసుకొని మంచిగా ఈ బెల్లం రసం అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం నెయ్యి అనేది పైనుండి వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇలా కొన్ని, నేనైతే కొన్ని వేసినా, మనం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, చేసుకోవాలండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.